నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. సమకాలీన సామాజిక అంశాల మీద విశ్లేషించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటల్లో న్యూస్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, జగన్ పల్నాడు పర్యటన ఏంటి అంటే ఇద్దరు చనిపోయారు, విషాదకర సంఘటన. సో దీనికి కారణం జగనే ఏంటి? ఇద్దరు కదా, ఒకలే కదా, యాక్సిడెంట్లో ఒక పెద్ద ఆయన చనిపోయాడు, ఇంకొక అతను కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ తపేలా ఛానల్ వార్తలు. యాక్చువల్గా ఒక అతను కాన్వాయ్లో ఢీకొట్టి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ ఎస్పీ గారు కూడా ఇందాకలే ప్రెస్ మీట్ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. యాక్చువల్గా యాజ్ రూల్స్ ఏవైతే పెట్టారో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కాన్వాయ్ కార్లతోనే బయలుదేరాడు. స్వచ్ఛందంగా తరలి వచ్చే జనాల్ని ఎవరి వలన కాదు ఆపడం. ఎందుకంటే నీకు ఒక వీడియో చూపిస్తాను, చూడమ్మా. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అనే అబ్రివేషన్లో ప్రతి దగ్గరే ప్రజలే ఉంటారు. ముఖ్యమంత్రి అనే ఒక చైరు తండ్రి సమానమైన చైరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానికే చెప్తారు. నిజంగా ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అమ్మఒడి నిజంగా ఇస్తే ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉంటే ఇంటికి 15,000 అంటే అగ్రిగేట్న 60,000, 30,000, 15,000 ఏమీ కాకుండా వచ్చేసి ఉంటే వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ప్రతిస్పందిస్తారు. పాయింట్ 1. రెండోది, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రజాస్వామ్యంలో నాకు తెలిసిన ఒక ముగ్గురు నాయకులు, ఒకరు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, రెండోరు రాజశేఖర రెడ్డి గారు, మూడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు ప్రజానాయకులు. ప్రజలు స్వచ్ఛందంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వస్తారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క లేటెస్ట్ టూర్స్ అన్ని ఒకసారి ఆద్యంతం గమనించగలిగితే, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఫస్ట్ ఢిల్లీ వేదికగా గలం వినిపించాడు, స్పాన్ ఆఫ్ నో టైం. తర్వాత వినుకొండలో రషీద్, తర్వాత తెనాల్లో ఒక ముగ్గురిని నడి రోడ్డు మీద పోలీసులు చేసిన దాష్టికానికి జాతీయ మానవ హక్కుల కమిషను, SC/ST కమిషన్ వచ్చి ఎలా ప్రతిస్పందించో చూసాం మనం. తర్వాత అది తెనాల్లో. తర్వాత మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు అసలు ఆ రోజు పోలీసులే లేరు. నిన్న అది పొదిల్లోకి వెళ్ళినప్పుడు, తిరుపతిలో వెళ్ళినప్పుడు లారీలు అడ్డు పెడితే దిగి పాదయాత్ర చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇదే పొదిల్లో 15,000 మంది 20,000 మంది అసాంఘిక శక్తులు అని చెప్పి గౌరవ DGP గారిని పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి చెప్తే 15,000 మంది అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తించే వాళ్ళు పొదిల్లో ఉన్నారంటే ఇజ్ ఇట్ ఎ జోక్? అది ఎంత ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది? పైపచ్చు ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటన మే 24 డిసైడ్ అయిన తర్వాత ప్లక్కర్లు నిరసనలు తెలియజేయడానికి తెలుగుదేశం శ్రేణులు ఏ విధంగా ప్రోత్సహించారు. సరే, అదొక ఎత్తు. ఇతన్ని ఇవాళ పరామర్శించడానికి సత్తెనపల్లి వెళ్ళిన దగ్గర, అంటే చనిపోయిన 1 year తర్వాత పరామర్శలు ఏంటండి? విగ్రహావిష్కరణ కదా, ఇవాళ పరామర్శ కాదు, విగ్రహావిష్కరణకి అతన్ని పిలిచారు. అతను వెళ్ళడం అన్నది ముందే డిసైడ్ అయింది. ప్రోగ్రామ్ యాజ్ పర్ ప్రోగ్రామ్ వెళ్తున్నాడు అతను. ఒకటి నేను చెప్తున్నా, మీరు ఒకటి గమనిస్తే ఈ తపేలా ఛానల్లో ప్రతిదానికి రాత్రి చూడు, ఇంట్లో నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్తే వాళ్ళు రాత్రి కథలు చెప్పి మనం పడుకోబెడతారు. అలా ప్రజల్ని ఒక ట్రాన్స్లో ఉంచేసి, ఏది వాళ్ళు చెప్పిన నెరేషన్స్ ఏంటి, నేను రాత్రి ప్రవచనాలు చెప్పారు ఏంటంటే దాన్ని ఏమంటారు, బెట్టింగులు, ఇట్లన్నిట్లోనూ ఇదైన వాడ గతంలో ఏమో రౌడీ మొక్కలు రౌడీ షీటర్ని పరామర్శించడానికి వెళ్తారని ఒక నెరేటివ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మీరు లాజిస్టిక్స్ ఆలోచిస్తే దీంట్లో క్రిస్టల్ క్లియర్గా అతను ఒక మాజీ ఉప సర్పంచ్, ఇవాళ కూడా ఉప సర్పంచే. ఇతను ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే పోలీస్ స్టేషన్లో నిలువరించి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు మలమూత్రాలు ఇంటి ముందు విసర్జించారు. దానికి వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసినా ఏం చేసినా ప్రతిస్పందించలే. టు పాసిఫై దట్ అతన్నేమో గుంటూరులో వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉంచారు కొన్నాళ్ళు. తదనంతర డెవలప్మెంట్లో కూడా ఒక పర్యవసానాలు తెలుగుదేశం శ్రేణిలో ఎవరో మొత్తం ఇంటికి వెళ్ళి గరావులు చేస్తుంటే వాళ్ళకి కనీసం పోలీసు రక్షణ కూడా లేని నిస్సహాయ స్థితిని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఇవాళ పోలీసులు చెప్పిన దానికి వాళ్ళ నాన్నగారు 30,000 మందికి అన్నపానీయాలు ఏర్పాటు చేసి పోలీసులు చెప్పిన మాటకి క్యాన్సిల్ చేసుకున్నారు. కాన్వాయ్తో జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన తర్వాత
స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడ మీరు ఎన్ని పోలీస్ పికెట్లు పెట్టారు, ఎన్ని బ్యారికేడ్లు పెట్టారు, ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు, ఎంతమంది పోలీసులు డిప్లాయ్ చేశారు, ఆపగలిగారా? ఇప్పుడు ప్రజా వెల్లువ ఒక సముద్రం ముందు నిలబడి కెరటాలను మేము ఆపేస్తాం మా ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నాం అంటే అది ఎలా అనుచితంగా ఉంటుందో ఇక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడికి ప్రతిస్పందన అలాగే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన నాయకులు. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందున్న ఎన్టీ రామారావు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సన్నిధిలోకి వెళ్ళినప్పుడే రామారావు గారికి యాక్సెప్టెన్స్ వచ్చింది. అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, ఆయన ఒక నాయకుడి కింద ప్రజానాయకుడి కింద ప్రతిష్ఠించారు. వాళ్ళ ఈ చరిత్రలు ఎలా అంటే రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, అలాంటి పెన్షన్ 60 రూపాయలు ఇవ్వడం, అవన్నీ చరిత్ర. అలా చరిత్ర పురుషుల కింద ఉన్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంటు, అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్లతో చరిత్ర పురుషుడి కింద ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానంలో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర, ఈయన ఓదార్పు యాత్ర, రెండు మీరు గమనించండి. సోనియా గాంధీ అంటే ఆ రోజు అసలు మొకటం లేని మహారాణి, దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నవాడు మాటే వీళ్ళిద్దరు లెక్క చేయలేదు, తండ్రి కొడుకులు. ద పవర్ ఆఫ్ దేర్ బ్లడ్. ఎవరో బ్రీడు, మా బ్రీడ్ వేరు, మా ఇది వేరు అని సినిమా డైలాగులు కాకుండా వాస్తవానికి వీళ్ళు కరుడుగట్టిన ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పరితపించే నాయకులు వీళ్ళ ముగ్గురిని. అందుకే వీళ్ళు చరిత్ర పురుషులు అంటారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి అనేవాడు మన అదృష్టంగా ఒక లివింగ్ లెజెండ్ కనబడుతున్నాడు కళ్ళ ముందు. మీరు టెస్టింగ్ మాడ్యూల్లో అతన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా, తెనాలి, పొదిలి, తిరుపతి, నెక్స్ట్ రాప్తాడు, ఇలాంటివన్నీ మీరు ప్రయత్నించినా ప్రజల్ని నిలువరించలేకపోయారు. ఇప్పుడు రాప్తాడులో కూడా మీరు హైవేల్లో మొత్తం 900 పైచీలకు పోలీసులు డిప్లాయ్ చేస్తే ఏమైంది? పొలాల్లోంచి ఇవాళ వచ్చినట్టు నేను ఇందాక చూపించినట్టు అడ్డుగా వచ్చి జనాలు అక్కడికి హెలికాప్టర్ని కూడా దిగ్బంధం చేశారు. సో వీటిలన్నింటిలోంచి ప్రజానాయకులకి ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మీరు 11 సీట్లకి పరిమితమైన, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే అని మీరు అభివర్ణించినా సరే, 4 దశాబ్దాల మీ పార్టీకి 40% ఓటు బ్యాంక్ స్థిరంగా ఎలా ఉందో, అలాగే ఒక డెకేడ్ కంప్లీట్ చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 40% ఓటు బ్యాంక్ అలాగే స్థిరంగానే ఉంది. గెలిపోవడం వల్ల పక్క తీయండి, 67, 151, 11 స్థానాలు. అలాగే వీళ్ళు కూడా 23 గతంలో పరిమితం అయినా సరే ద వే దే బౌన్స్ బ్యాక్. మీకైతే ఒక ఎక్స్క్యూజ్, వాళ్ళకైతే ఒక ఎక్స్క్యూజ్ ఉండదు కదా. పోలీసుల్ని మీరు నిలువరించడానికి పెట్టినప్పుడు జన సమూహాలని మీ వల్ల అవుతుందా? అవ్వదన్నదే ఇది వాళ్ళతో ఇంకొకసారి రుజువు అయింది. మరి వైసీపీ నాయకులేమో ప్రభుత్వాన్ని, పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారు. మరి టీడీపీ వాళ్ళేమో వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఏంటి ఇది రాజకీయంగా చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా చేసినా నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడి యొక్క ప్రస్థానం అతను ఒక్కడితోనే ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళ అమ్మ తోడైంది, తర్వాత 4-5 నాయకులు అక్కడి నుంచి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చేవారు. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం ఒక్కడితోనే ఒక ప్రాంతీయ పార్టీ పరంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్నిసార్లు ఆయనకి అష్టదిగ్బంధం చేద్దామన్నా, లేకపోతే ఆయుధాలు లేకుండా అతనికి పోరాటంగా నిలబెట్టినా సరే, అతను తన సాయుధ శక్తితో తను ఎలా నిర్మించుకుంటున్నాడో సామ్రాజ్యాలను గమనించుకోండి. ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిఫరెంట్ పందాకి తెరలైపోయాడు అతను. ఇక్కడ మీరు గమనిస్తే అతను చుట్టుపక్కల ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, దశరథరామరెడ్డి అందరినీ లోపటేసేస్తున్నారు, ధనంజయ రెడ్డి వీళ్ళందరినీ. ఇప్పుడు లేటెస్ట్గా లిక్కర్ స్కామ్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం, మొదటిదానికి దిక్కు లేదంటే కడదానికి కళ్యాణ్ ఒకటి, ఈ మధ్యలో శివరెడ్డిని పట్టుకొచ్చి లోపటేశారు. ఎవడైనా అవనండి, వాళ్ళకి నచ్చిన రెడ్ బుక్ ప్రకారం ఎవడ దొరికితే వేసేసుకునే కార్యక్రమంలో రేపు నేను వచ్చి రేపు నువ్వేనో వచ్చి ఎవరికి తెలుసు. ఇక్కడ ఒక వాస్తవానికి దగ్గరగా వీళ్ళ నెరేటివ్స్ ఎలా ఉంటున్నాయంటే, ఆ చిన్నపిల్లలకి సోషల్ మీడియా అప్పచెప్పి పాస్పోర్ట్ లేని కొడాలనేమో కలకత్తా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా కొలంబో పారిపోదాం ఇలాంటివన్నీ అప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు, లేకపోతే లుక్అవుట్ నోటీసులు అని కబుర్లు చెప్తున్నారు. 18 నిమిషాలు వెళ్తారు అక్కడే చెన్నై నుంచి స్పీడ్ బోట్లో. కాబట్టి పుష్ప సినిమా చూడమన్నా. నేను ఎందుకంటున్నానంటే వీళ్ళు అనవసరంగా ఇప్పుడు 37 మందిలో 38వ వాడిని తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూర్చోపెట్టి లెక్కర్ స్కామ్ చేసాడట. అందుకని ఈ తపేలాశాలలో జింగి చిక్కుని బదిలీ చేసుకొని తిరుగుతున్నారు. కానీ 37 మందిలో ఏమైనా ఒకటైనా ప్రూవ్ చేశారు వాళ్ళకంటే దిక్కుదేమని లేదు. దీన్ని ప్రతి దాన్ని ఒక డైవర్టింగ్ పాలిటిక్స్. మీ స్థానంలో ఎలాగో జగన్మోహన్ రెడ్డి పర్యటన చూపించరు, కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన కన్నా వేరే విషయాల్లో అనవసరంగా చర్చనీయాంశాలు చేసి ప్రజల్లో, ప్రజాస్వామ్యంలో ప్రజల వ్యతిరేకతని ఎప్పటికప్పుడు మీరు ఆనకట్లు కట్టి నిలువరిద్దాం అన్నా సరే అది జరగని పని. ఎందుకంటే ఇవాళ ప్రజా వెలువల్ని, ప్రజా కెరటాలని, ప్రజా సమూహాలని పోలీస్ వ్యవస్థ కూడా నిలువరించలేని నిస్సహాయ స్థితి కనబడుతుంది. ఓకే, మరి అంబటి రాంబాబు గారు యొక్క వాగ్వాదం అవసరం అంటారా? ఎందుకు అవసరం లేదు. వెనకాల 100,000 మంది బ్యారికేడ్లు పెట్టి వెళ్ళొద్దంటే ఏం చేస్తున్నారు? పొలాలను అప్పుడు అడ్డకు పడుతున్నారు, ఎలాగో పోతున్నారు కదా, తీండ్ర బాబు అంటే గలాబైంది. ఆ బ్యారికేడ్లు తీస్తే నేను ఏం చేయగలిగారు? నిలువరిద్దామంటే అదే చెప్తున్నాను, సముద్ర కెరటాలు ఉంటాయి, అట్లా నేను 20 నిలువరిస్తాను ప్రజాస్వామ్యంలో, నాకు ఉంది హక్కు అని చెప్పి ప్రయత్నిస్తే అవుతుంది ఏమన్నా? బార్కెట్లు పెట్టారంటేనే ఎక్కువ మంది రాకుండా ఉండడానికి కదా. అని ఎక్కువ మంది రాకుండా ఉండడానికి ఆపగలిగితే ఆపండి. అదే పోలీసులు కనుక కొంచెం కఠినంగా వ్యవహరిస్తే కావాలని కఠినంగా వ్యవహరించారని మాట్లాడుతారు. మళ్ళీ చెప్తున్నా, 2,70,000 మంది ప్రజలకు ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఒక వ్యక్తి ఉంటాడు.
మొత్తం డిపార్ట్మెంట్ అంతా మీరు క్రోడీకరించుకుంటే 2,70,000 మంది ప్రజలకు ఒక పోలీసు ఉంటాడు. ఎందుకంటే మనం విచక్షణ కోల్పోకుండా ఉంటామని. నిలువరించలేరమ్మా. కొన్ని చేతావనీలు ఉంటాయి. ఒక అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ డ్రైవ్ అలా జరిగితే తొక్కిసలాట్లు జరగవచ్చు, గాయాలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. మీరు అనవసరంగా బారికేళ్ళు పెడితేనే అవి జరుగుతున్నాయి. మీరు వదిలేయవలసింది ఏమవుతుంది? ఆపగలిగారా? ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి పైనుంచి పూలవానలే వేస్తారు ఎగ్జాంపుల్, అయితే రాళ్ళు వేసి కొట్టారు మన పొదిల్లో, ఆపగలిగారా పోలీసు వాళ్ళు? దెబ్బలైతే కదా పాపం వాళ్ళకి దిగలే. మాటకు చెప్తున్నా, నిలువురిద్దాం అన్న దగ్గర ఎవరిని ఇటుపక్క వాళ్ళని అటుపక్క వాళ్ళని ఇద్దరిని నిలువరించలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే అవి సమూహాలని ఎవరి వలన కాదు నిలువరించడం. అందులో ప్రజా వెల్లువ ఎలా ఉందో ఇవాళ మనకి ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2 చేతులు దండం పెట్టి ఆ రోజు ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాడు, నా పరిపాలన నచ్చితేనే మీరు నాకు ఓటేయండి అని. కానీ ఓటేసిన తర్వాత ఏమైంది అన్నది విషయం ప్రజలకు తెలియదు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారిలాగా పాలిచ్చామని వదులుకొని ఒట్టిపోయిన కావాలని కట్టుకున్నారన్న మాటలు ఆయన మాట్లాడలే కదా. అంచేత వీళ్ళకి ఏమవుతుందంటే బంగారు బాతుగుడ్డు కదే. అసలు ఈ పర్యటనలో ప్రజలు ఎక్కడ సమూహాలుగా రాలేదు, జస్ట్ వైసీపీ నాయకులే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇలాగా. అలాగే ఆనందపడండి, ఏం పర్లేదు. చూడగలిగితే చూడండి, మీకు అది కళ్ళుంటే 2వ ఛానల్ పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఎంతసేపు అనవసరమైన పంచాయతీలు పెట్టి లోకేష్ గారు అమిత్ షా గారిని కలిశారట, మిగిలిన ముఖ్యమంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందట, అలాగే మాజీ యూకే ప్రెసిడెంట్ని కలుస్తున్నాడట, ఇవి బాగుంటాయి మీకు. మనం ఏం చెప్తాం దానికి? ఇప్పుడు అనిత గారు, హోంమంత్రి అనిత గారి వ్యాఖ్యలు ప్రజల ప్రాణాలతో చెలగాటలాడితే చూస్తూ ఊరుకాం. ఆవిడ అన్నట్లుగానే ఇప్పుడు పల్నాడులో జరిగింది ఘటన. యాక్సిడెంట్ అమ్మా, యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తాం? జనాలు అంతమంది వస్తున్నప్పుడు అదే పోలీసులు బాధ్యత అదే కదా. రోప్ పార్టీలు ఏవి? రోప్ పార్టీ పెడితే ఎందుకుంటాయి? రోప్ పార్టీలు లేకే జనాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు. అదే పోలీసు వ్యవస్థ రోప్ పార్టీ పెడితే అంటే ఏ పని చేయాలి, అది కాకుండా వేరే పని చేస్తే ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. ఎందుకు అతివేగంగా వెళ్ళాల్సిన నీడేముంది? ఏమిటి అతివేగం? అంతమందిలో ఎవరైనా వేగంగా వెళ్ళగలిగితే చెప్పండి ఒకసారి. మరి యాక్సిడెంట్ జరిగింది కదా. యాక్సిడెంట్ జరుగుతుందమ్మా, హైవే కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పోలీసులు కాన్వాయ్ వెళ్తుంది, యాక్సిడెంట్ జరిగిందని మీరే చెప్తున్నారు. ప్రాణాలు దాన్ని అందుకే యాక్సిడెంట్ అంటారమ్మా. యాక్సిడెంట్ అన్న దానికన్నా మనోడు పల్నాడులోని ఇదే చూడు, వాడు వెళ్ళి ఇద్దరిని డైరెక్ట్గా వెళ్ళి గుద్దిసి చంపేశాడు. దాన్ని అలాంటివి చెప్పండి, అవి మాట్లాడదాం. ఓకే, అంటే ఇప్పుడు ఇది రాజకీయంగా ఉద్రిక్తత వాతావరణాన్ని కలిగించడానికి యాక్సిడెంట్ని మీరు ఎలా నెరేటివ్స్ తీసుకొస్తారు దాంట్లో చెప్పండి? యాక్సిడెంట్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ హ్యాపన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అదే ఒక బ్రోటల్ మర్డర్ అనుకో, కాన్స్పిరసీ ప్రాపర్గా ప్లాన్ చేసి ఆ నెల్లూరులో నేసేసారు చూడండి తెలుగుదేశం అండి. ఇప్పుడు ఇక్కడ బాధల్లో ఏంటంటే చంద్రయ్య గారు చచ్చిపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు, వాళ్ళ పార్టీ కార్యకర్త చచ్చిపోతే ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే ఎవరో హత్య చేస్తే. ఇక్కడ ఆయన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే పరామర్శించడం తప్పు అంటే ఎట్లా? మీకు న్యాయం, వాళ్ళకు న్యాయమా? రిజల్ట్స్ మీద బెట్టింగ్ చేసిన ఒక వ్యక్తి అప్పులు అసలు జరిగింది ఏంటి? అప్పులో ఉన్నట్టు వాళ్ళ నాన్న 30,000 మంది భోజనాలు పెడతాడు ఇవాళగా. చెప్తాం మళ్ళీ మనమాట ఎవడు అది నేను చెప్తుంది అదే కదా వాస్తవం. ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఇంటి ముందు తెలుగుదేశం పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్రిక్త వాతావరణం. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తేనే కూర్చోబెట్టారు అతన్ని. వాళ్ళ అమ్మాయి ఫోన్లో చేస్తే ఫోన్లో హక్కున్నారు ఇవ్వకుండా. దానివల్ల ఇంటికి వచ్చి మలమూత్రాలు చేస్తే ఎవరికైనా భావాలు ఎలా ఉంటాయి చెప్పు? కుటుంబ పరంగా ఎవరికైనా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు తీర్చలేనప్పుడు దానికి ఎవరికడి నుంచి ఓ ప్రొటెక్షన్ రానప్పుడు ఎవరికైనా మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? దాని ఫలితమే ఆయన చనిపోవడం. అంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ మీద బెట్టింగ్ పెట్టడం వల్ల నువ్వు ఆ ఛానల్ బాగా చూస్తున్నట్టుకున్నావమ్మా. నేను రాత్రి బాగా ప్రభావితం చేసేది నాన్న తాతమ్మ కథల్లో. లేదు, మీరు మాట్లాడితే వాస్తవం అనేది ప్రజలకు తెలుస్తుంది కదా. వాస్తవం మాట్లాడుతున్నట్టు ఇది నేను చెప్తున్నాను. ఒక ఉప సర్పంచ్ స్థాయిలో బెట్టింగ్లు అంటే ఉప సర్పంచ్ అంటే ఎలక్షన్లోనే గెలిచాడు కదా అతను, అంటే ప్రజా మనలో ఉన్నాడే కదా. ఆ ఊర్లో బెట్టింగ్లు ఆడతాడు, పత్తాలు ఆడతాడు, పనికి మన లేదంటే వాడు నోట్లు వేస్తారా? లాజిక్లు మాట్లాడదాం. నెక్స్ట్ విగ్రహం ప్రతిష్ఠించారు అక్కడ. అది నాకు తెలిసి సత్తెనపల్లి రీసెంట్ పాస్ట్లో మున్సిపాలిటీ అయింది. సర్పంచ్ దగ్గర అంటే అది పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. పంచాయతీ అప్రూవల్ లేకుండా ఎవడన్నా విగ్రహం పెట్టేస్తాడా? నేను పెట్టేస్తాను. రేపు పొద్దున ఎవడెవడో వీరప్పన్ గడి దగ్గర పంచకోట్లో పెడతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే అవుతుందా? ఇస్తారా? వాడు పూర్వపరాలేంటి? ఉప సర్పంచ్ అక్కడ ఉప సర్పంచ్ స్థాయి వాడు చచ్చిపోతాను కదా, పంచాయతీ వాళ్ళు ఏమి కాకుండా అతనికి అప్రూవల్ ఇచ్చారు విగ్రహం పెట్టుకోవడానికి. మీరు ఏ ప్రాతిపదిక బెట్టింగ్లు అమ్ముడు పోయాడు బోల్డ్ లాస్ట్లో వచ్చి అంటే 30,000 మంది బోయిన పెట్టేస్తాడు ఎవడన్నా? మాంసం బోయినాలు ఏర్పాటు చేశాడు తెలుసా? ఇవన్నీ బురద జల్లే ప్రయత్నాలే అంటారా? ఆలోచించుకోండి, ప్రజలకు వాస్తవం ఏంటి? ఆడవాళ్ళ యొక్క మానవ మర్యాదలను కాపాడకుండా ఇంటి ముందు మోకలు వెళ్ళి దాడి చేసిన దాంట్లో వాళ్ళకి మనోభావాలు గాయమైన దానికి ఇతను నిస్సహాయుడై ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మార్పణం చేసుకున్నాడు. దీన్ని ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తారు? చనిపోయాడు. చనిపోయినోడికి ఏది పడితే నిరీక్షన్స్ ఇస్తే మనమే చేస్తాం. పోనీ ఆయన రెడ్డి సామాజిక వర్గం అంటే కాదు, చౌదరి సామాజిక వర్గం.
ఇప్పుడు చెప్పండి. సామాజిక వర్గం తీసి పక్కన పెడితే అలా కాదు, ఇప్పుడు ఇదే అంతా ఎలక్షన్స్ రిజల్ట్ కోణంలోనే కదా జరిగింది అని. ఎప్పుడు చచ్చిపోయాడు, తదనంతర పరిణామాలు ఏం జరిగాయి ఒకసారి చూసి మాట్లాడండి. పూర్వపరాలు అంటాను, పూర్వపరాలు ఏవి మీరు పట్టించుకోకుండా మాది మేము చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు కదా. ఇన్ డెప్త్ వెళ్ళి వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ టేకెన్ ప్లేస్ అన్నది చెప్తే, ఇంట్లో వల్ల మనోభావాలు గాయాలైనప్పుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి క్షణికావేశంలో చేసుకున్న ఆత్మహత్య. ఇప్పుడు జగన్ పర్యటనను ప్రతిసారి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందంటారా? ఫ్రింగ్ నదిం పట్టండి ఏమవుతుంది, అంతే ఫోర్స్తో లెగిస్తుందంటారా? వదిలిన తర్వాత ది డిస్ప్రపోర్షనేట్ బ్లో ఉంటుంది అండి, దట్ యూ కెనాట్. అతను మీకు మళ్ళీ చెప్తున్నాను, సోనియా గాంధీ వాళ్ళ నాన్నని ఈయన్నే నిలువరిస్తేనే పక్కెళ్ళి ఆడుకోని చెప్పి వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు.